వెళ్ళాలనే ఐడియాకి? ఇది ద ఫిల్మ్ ఇస్ ఒక రూటెడ్ ఫెయిరీ టేల్ లాంటిది ఈ సినిమా. దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ మ్యాజిక్ ఈ సినిమాలో. అది ఏంటి అనేది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ verbally. So what happens, these two boys want to go to Goa. On the highway somewhere in Karnataka he gets in. So maybe after watching this film అలా ఎవరన్నా మనకి తగిలితే బాగుండు అనిపించేట్టు ఉంటుంది, క్యారెక్టర్ లైక్ హిమ్. అంతే. వాట్ కైండ్ ఆఫ్ ఐ మీన్ మీరు ఏమైనా పర్సెప్షన్ చేంజ్ చేద్దాం అని అనుకుంటున్నారు ఆడియన్స్ కి కానీ, ఎవరైతే గోవా వెళ్ళాలి అనుకున్న వాళ్ళ మైండ్ సెట్ ని కానీ ఏమన్నా? ఓకే, అదే లైక్ ఐ సెడ్, ఈ సినిమాలో జరిగినవి మనకు కూడా జరిగితే బాగుండు అనిపిస్తుంది, లైక్ వెన్ యూ వాచ్ దిస్ ఫిల్మ్. ప్రొడ్యూసర్ గారు హియా. సో అంటే ఇప్పుడు టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ పక్కన పెట్టేస్తే మీరు ఇప్పటి వరకు చూడండి, గోవా చూస్తారు. ఏమన్నా మీకు కావాల్సింది చూపిస్తామండి, చూస్తారు మీరు. ఓకే, అది మరి మీరు నార్త్ కి వెళ్ళాలనుకుంటే నార్త్, సౌత్ కి వెళ్ళాలనుకుంటే సౌత్, రెండు కనబడతాయి. సో దట్ ఈస్ డెఫినెట్లీ దేర్. బట్ ఎండ్ ఆఫ్ ది డే గో క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ అది, బట్ స్టోరీ ఈజ్ లైక్ కంప్లీట్లీ మ్యాజికల్. సారీ. అంటే యాక్చువల్లీ వాట్ మేడ్ యూ టు మేక్ దిస్ మూవీ? యాక్చువల్లీ వాట్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ యూ లైక్? సి ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే కొంచెం రోహిత్ శశి, నేను కూడా ఐ మేడ్ ఫిల్మ్స్, ఐ డైరెక్టెడ్ మూవీస్, యాక్టెడ్ ఇన్ సమ్ ఆఫ్ ద ఫిల్మ్స్. సో మేము కొంచెం ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కనెక్షన్ అనేది ఉంది. వి మేడ్ ఎ మూవీ బిఫోర్ యాజ్ వెల్. సో మేజర్లీ ఫస్ట్ థింగ్ ఇస్ డైరెక్టర్స్ విజన్. నా ఎక్స్పీరియన్స్ బట్టి అండ్ మై కంఫర్ట్ ఆఫ్ వర్కింగ్ విత్ దెమ్ కూడా, మేమందరం కలిసి ఒక కత్తి లాంటి మూవీ చేయగలుగుతామన్న కాన్ఫిడెన్స్ తో వచ్చిన ఒక ఎక్స్ప్లోరేషన్ ఇది. అంటే జనాలు ఇలాంటివి చూసుండరు, మనం ఒక క్రేజీ మూవీ తీద్దాము, అండ్ ఈసారి మంచి కమర్షియల్ గానే తీద్దాము, ఎంటర్టైనింగ్ గా తీద్దాము అని ఫిక్స్ అయ్యి కలిసి తీసిన మూవీ. బట్ ఫండమెంటలీ విజన్ ఆఫ్ ద డైరెక్టర్స్ విచ్ ఐ నో. ఇంకొకటి డెఫినెట్లీ సబ్జెక్ట్ ఆఫ్ ద మూవీ. అంటే మీరు ట్రైలర్ చూస్తే మీకు అనిపించవచ్చు, అరే ఏదో జరగబోతుందిరా అనిపించవచ్చు, ఆర్ ఏదో చూపించేటట్టున్నారా అని అనిపించవచ్చు. బట్ అట్ ద కోర్ ఆఫ్ ఇట్, ఇట్ ఈస్ ఎ వెరీ హానెస్ట్ స్టోరీ టెల్లింగ్. దానికి షుగర్ కోట్ చేయకుండా, శానిటైజ్ చేయకుండా ఏది ఎలా చూపించాలో అలా సినిమాటిక్ గా ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ తోని ప్రజెంట్ చేయగలమని, వాళ్ళు చేయగలుగుతారని నా కాన్ఫిడెన్స్ తోని రీచ్ చేసిందండి బేసికలీ. ప్రొడ్యూసర్ గారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ విన్న తర్వాత మీకు ఏ పాయింట్ నచ్చి నేను ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు మీరు? వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్, లైక్ ఐ సెడ్, ఇస్ ది జానర్ ఆఫ్ ద మూవీ. మన తెలుగు ఇప్పటి వరకు ఆడియన్స్ లో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ చూస్తుంటాం, కానీ ఇలాంటి జానర్ ఇప్పటి వరకు రాలేదు. అండ్ ఆ జానర్ లో విత్ కిక్-యాస్ మ్యూజిక్ అండ్ డైరెక్షన్ ఈ న్యూ జనరేషన్ కి కావాల్సిన టేస్ట్ ఆఫ్ సినిమా చూపిద్దాం అనేది ఐ సా ఇట్ దేర్. అండ్ ఆ ఆపర్చునిటీ చూసి, బికాస్ ఇలాంటి మూవీ ఐ డోంట్ థింక్ వేరే వాళ్ళు, వేరే టీమ్ ఆర్ వేరే డైరెక్టర్స్ అంత డేర్ చేసి తీయరండి. వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళు నా కాన్ఫిడెన్స్ ఉంది. అది ఆ లైన్ ఫిక్స్ అయ్యాక దాన్ని మార్కెట్ చేయగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ కూడా నాకు ఉంది, తీసుకున్నాను డెసిషన్. శశి గారు ఇక్కడండి, సినిమా అంటే తెలియని వాళ్ళు ఎప్పటి నుంచో చాలా సినిమాలు తీశారు మీరు. అంటే డైరెక్టర్స్ చెప్తుంటే వింటున్నాం, మేము కూడా చూసాం మీ సినిమాలు. అంటే